తెలంగాణ మట్టి బిడ్డలారా 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సభల కోసం కలగంటున్నాం. అవి కళలుగానే మిగిలిపోయాయి. మరో 10 సంవత్సరాలు కూడా మరో 10 సంవత్సరాల్లో అది సాధ్యమని ఒకసారి ఆలోచిస్తే అది అసాధ్యమే అని చెప్పేసి ఈ రోజునటువంటి రాజకీయ పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 50 సంవత్సరాలకు ముందు తెలంగాణ సాయుధ పోరాటం ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగింది. ప్రపంచంలో గొప్ప పోరాటం అది. 10,000 మంది వీరులు వెనుకొరిగారు. కానీ ఆ రోజే విశాలంత పేరిట కమ్యూనిస్టు పార్టీలు మోసం చేసినాయి. తర్వాత 69లో అంతకుముందు 52లో విద్యార్థులు నార్మల్కి కోపేక అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 52లో 5 విద్యార్థులు చనిపోయినరు. 69లో దాదాపుగా 359 విద్యార్థులు మరణించిండ్రు. ఆ గొప్ప రాజకీయ చైతన్యాన్ని ఆర్జన నాయకత్వం, ముఖ్యంగా చెన్నారెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసి తెలంగాణ ప్రజా సమితి పేరిట ఎన్నికలకు వెళ్లి తెలంగాణ ప్రజా చైతన్యం నీరుగార్చి ఓటర్ రూపంలోకి సీటు రూపంలోకి మారి తర్వాత ఇందిరాగాంధీ గారు తాకబెట్టడం జరిగింది. సేమ్ అట్లాగే 96 నుండి తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ ఇట్లా అనేక సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసినటువంటి కేసీఆర్ ఈరోజు ఓట్ల రూపంలో, సీట్ల రూపంలో మళ్ళీ అదే ఫలితాన్ని ఈరోజు మనకు చూపిస్తా ఉన్నాడు. ఢిల్లీ వరకు తీసుకెళ్ళాం. ఢిల్లీలో మంత్రివర్గంలో చేరిండు. తర్వాత మొత్తంగా కనిపిస్తారా నేను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పిండు. తర్వాత కాదు, కాంగ్రెస్ పార్టీ నాకు మోసం చేసిందని చెప్పేసి మళ్ళీ కరీంనగర్కి ఎలక్షన్లకు వెళ్ళిండు. మళ్ళీ ఈ రోజు 2009లో నాకు 107 అసెంబ్లీ నియోజకవర్గాలు 18 లోక్సభ గెలిపిస్తే నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉన్నాడు. నిజంగా మనం 18 లోక్సభ నియోజకవర్గాలు 117 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ గెలిపించినా తెలంగాణ రాష్ట్రం వస్తుందా అని చెప్పి అంటే ఖచ్చితంగా